విలక్షణ నటుడు అయిన కోటా శ్రీనివాసరావు గారు అకాల అస్తమయం సినిమా రంగాన్ని పూర్తి విషాదంలో ముంచివేసిన సంఘటన అని చెప్పాలి. సినిమా రంగంలోకి ఓ అతి సాధారణ నటుడిగా అడుగుపెట్టి 750 సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో విభిన్నమైన కథాంశాలతో నటన అంటే ఏంటి, నటుడు ఎన్ని పాత్రల్లో ఎలా ఒదిగిపోగలడు అనడానికి ఓ కొత్త నిర్వచనాన్ని చూపించిన మహా గొప్ప నటుడు ఈయన అని చెప్పాలి. కంటతడి పెట్టించగలడు, కడుపుబ్బా నవ్వించగలడు, కోపం వచ్చి నోరారా తిట్టించుకోగలడు. అలా ఏ పాత్రలోనైనా పరికాయ ప్రవేశం చేసిన కోటా శ్రీనివాసరావు గారు లేని లోటు చిత్రసీమ రంగంలో ఎవరూ తీర్చలేనిది అని చెప్పాలి. అలాంటి కోట శ్రీనివాసరావు గారు వయసురీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు అన్న వార్త చిత్రసీమ రంగాన్ని అతలాకుతలం చేయడం, ఇండస్ట్రీకి చెందిన ఎందరో గొప్ప గొప్ప హీరోలు, దర్శకులు, ప్రొడ్యూసర్లు, సపోర్టింగ్ ఆర్టిస్టులు ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళతో ఉన్న కోట శ్రీనివాసరావు గారి నటన అనుభవాన్ని, వ్యక్తిగా ఆయన ఎంత గొప్పవారో అంటూ గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్న వారే. మరోపక్క కోటా శ్రీనివాసరావు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఒకప్పుడు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా, అంతేకాకుండా ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు, అంతేకాకుండా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు ఈ వీడియోలో ఇలాంటి నేపథ్యంలో నేను మీ ముందుకు తీసుకొస్తున్నది కోటా శ్రీనివాసరావు గారి కొడుకు గురించి. కోట శ్రీనివాసరావు గారికి 2 ఆడపిల్లలు, 1 కొడుకు అన్న సంగతి మనందరికీ తెలుసు. ఇక ఆయన కొడుకు పేరు కోటా వెంకట ఆంజనేయ ప్రసాద్. ఇక తన తండ్రి పేరు వచ్చే విధంగా తన కొడుక్కి వెంకట ఆంజనేయ ప్రసాద్ అని పెట్టుకున్నారు కోట శ్రీనివాసరావు గారు ఏకైక తన కొడుకుకి. అయితే కోటా శ్రీనివాసరావు గారి కొడుకుని కోటా ప్రసాద్ అని పిలుస్తుంది. తండ్రి బాటలో నడుస్తూ కోటా ప్రసాద్ కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆయన చేసిన సినిమాలు వేళ్ల మీదే అయినప్పటికీ అప్పట్లో ఆయన నటన ప్రేక్షకులను అలరిస్తూ కోటా శ్రీనివాసరావు గారి కొడుకు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అని అందరికీ సుపరిచితుడిగా మిగిలాడు. అలాంటి కోటా శ్రీనివాసరావు గారి కొడుకు కోటా ప్రసాద్ గాయం టు సిద్ధం వంటి సినిమాలలో తన నటనతో అలరించడం మాత్రమే కాదు, ఏకంగా తండ్రి పక్కన కలిసి నటించడం జరిగింది. అలాంటి అతడు సినిమా రంగంలోకి అడుగుపెట్టి నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే అనుకోకుండా ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగి కన్ను మూసిన వైనం కోటా శ్రీనివాసరావు గారిని పూర్తి విషాదంలో నెట్టివేసిన సంఘటన అని చెప్పాలి. 2010వ సంవత్సరంలో జరిగిన ఓ రోడ్ యాక్సిడెంట్ లో కోటా ప్రసాద్ కన్నుమూయడం జరిగింది. ఇక ఆ సంఘటన కోటా శ్రీనివాసరావు గారిని ఎంతగా కుదిపివేసింది అంటే ఆయన చివరి రోజు వరకు ఆయన లేని కొడుకుని గుర్తు చేశాని, తన కొడుకు లేని లోటు ఎవరూ తీర్చలేనిదని, పితృశోకం భరించొచ్చు కానీ పుత్రశోకం మాత్రం భరించలేమని, పైగా తనకున్నది ఒకే ఒక్క కొడుకని, కొడుకు అండగా ఉంటాడని, పైగా వాడు కూడా నా పేరు చెప్పుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అప్పుడే సినిమాల్లో నటిస్తూ ఉంటే తండ్రిగా ఎంతో ఆనందించాను లోపల. కానీ ఇలా జరిగి నా కొడుకు నాకు కాకుండా దూరంగా పోతాడని అనుకోలేదు అంటూ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమోషనల్ అవుతూ ఆయన షేర్ చేసిన ఆ విషయాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కోటా శ్రీనివాసరావు గారి గురించి తలుచుకుంటూ కన్నీరు మున్నీరు అయ్యేలా చేశాయి. అలా కోట శ్రీనివాసరావు గారి కొడుకు కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టి నటుడిగా రాణించిన వాడే. పైగా లేని తన కొడుకుని గుర్తు చేసుకుంటూ తన కొడుక్కి తానంటే పంచప్రాణాలట. అయితే తన కొడుకుకి కొడుకు పుట్టడంతో ఒరై నాకు మనవడి పుట్టాడురా, నీకు కొడుకు పుట్టాడు అని కోటా శ్రీనివాసరావు గారు తన కొడుక్కి చెప్తే, సరే నాన్న నేను నా కొడుక్కి నీ పేరే పెట్టుకుంటాను అన్నాడు. అలా ఇప్పుడు నా మనవడి పేరు నా పేరే, నా మనవడి పేరు కూడా కోటా శ్రీనివాసే అంటూ కోటా శ్రీనివాసరావు గారు ఉన్న రోజుల్లోనే లేని తన కొడుకును గుర్తు చేసుకుంటూ ఈ విషయాన్ని కూడా పంచుకున్నారు. పైగా ఇక చెప్పుకొస్తూ తన కొడుకు లేని లోటు ఎవరూ తీర్చలేనిదని, జీవితాంతం ఆ బాధ పడుతూనే ఉండాలని, తనకి తన కోడలికి ఈ బాధ తప్పదు అంటూ కోటా శ్రీనివాసరావు గారు మాట్లాడిన వైనం. ఏది ఏమైనప్పటికీ ఆయన అస్తమయం తర్వాత ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే కోటా శ్రీనివాసరావు గారి కొడుకు కూడా నటుడే అని, పైగా అతనికి సంబంధించిన ఈ ఆశ్చర్యకరమైన విషయాన కోటా శ్రీనివాసరావు గారే ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని ఆయన గురించి మాట్లాడుకుంటూ కంటతడి పెట్టుకునేలా చేసింది. ఏది ఏమైనప్పటికీ గొప్ప నటుడిగా మనలందరినీ అలరించిన కోటా శ్రీనివాసరావు గారు పోవడం నిజంగా దురదృష్టం. మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణంగా శాంతిని కలిగించాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.